विश्व की आत्माओं को दुखों से छुड़ाना है। मनसा सेवा को भी चहो और फैलाना है। इससे ही मिट जाए गम का ये अंधेरा, विश्व का कल्याण होगा मनसा सेवा द्वारा। संपन्न संपूर्ण बन नया सवेरा लाना है। विश्व की आत्माओं को दुखों से छुड़ाना है। संपन्न संपूर्ण बन नया सवेरा लाना है। अखुट खजानों के मालिक बाबा ने बनाया है। अविनाशी खुशी नशा नैनों में समाया है। सर्वशक्तिवान साथी है तो हमको न फिकर कोई, दुखों की लहर कभी स्वप्न में भी छुए नहीं। त्रिकालदर्शी स्थिति से ही सब कुछ अच्छा होना है। विश्व की आत्माओं को दुखों से छुड़ाना है। संपन्न संपूर्ण बन नया सवेरा लाना है। यथार्थ सेवा की विधि बाबा से हमने जानी। निमित्त और निर्माण भावना निर्मल हो अपनी वाणी। ज्ञान गुण संपन्न कर्म शक्तियाँ हो आज्ञाकारी। सेवा से मिले खुशियाँ बने दुआओं के अधिकारी। संतुष्ट रह संतुष्ट कर जमा का खाता बढ़ाना है। विश्व की आत्माओं को दुखों से छुड़ाना है। संपन्न संपूर्ण बन नया सवेरा लाना है। अतीन्द्रिय सुख के झूले में सदा झूलते रहना है। साधनों के आकर्षण में खुद को नहीं फंसाना है। संगम युग में ही पाना है स्वरूप जीवन मुक्ति का। सर्व आत्माओं को भी देना है वर्षा मुक्ति का। साधना के द्वारा ही उड़ती कला में जाना है। विश्व की आत्माओं को दुखों से छुड़ाना है। मनसा सेवा को भी चहो और फैलाना है। इससे ही मिट जाए गम का ये अंधेरा, विश्व का कल्याण होगा मनसा सेवा द्वारा। संपन्न संपूर्ण बन नया सवेरा लाना है। विश्व की आत्माओं को दुखों से छुड़ाना है। संपन्न संपूर्ण बन नया सवेरा लाना है।
ఓం శాంతి. మురళీ డేట్ 2/2/2026. మధురమైన పిల్లలారా, మీరు నన్ను స్మృతి చెయ్యండి, ప్రేమించండి. ఎందుకంటే మిమ్మల్ని సదా సుఖవంతంగా చేసేందుకు నేను వచ్చాను. ప్రశ్న: అజాగ్రత్తగా ఉండు పిల్లల నోటి నుండి ఎలాంటి మాటలు స్వతహాగా వెలువడుతూ ఉంటాయి? జవాబు: నా భాగ్యంలో ఏముంటే అదే లభిస్తుంది. స్వర్గంలోనికైతే వెళ్తాం కదా అనే మాటలు వాళ్ళ నోటి నుంచి వస్తాయి. పురుషార్థం చేసే పిల్లలు అట్లా మాటలు మాట్లాడరు. ఉన్నత పదవి పొందే పురుషార్థం చేయాలి. ఉన్నత పదవి ఇచ్చేందుకు తండ్రి వచ్చినప్పుడు అజాగ్రత్తగా ఉండకూడదు. పాట: చిన్ననాటి రోజులు మర్చిపోకూడదు. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలు పాటలోని ఒక చరణాన్ని అర్థం చేసుకున్నారు. ఇప్పుడు జీవించి ఉండగానే మనం బాబా పిల్లలు అయినాము. కల్పమంతా హద్దు తండ్రే ఉంటూ వచ్చారు. ఇప్పుడు బ్రాహ్మణ పిల్లలు మీరు మాత్రమే అనంతమైన తండ్రికి ఈ పిల్లలు అయినాము. అనంతమైన తండ్రి నుండి అనంతమైన వారసత్వం తీసుకుంటున్నామని మీకు తెలుసు. తండ్రిని వదిలేస్తే వారసత్వం లభించదు. భలే మీరు అర్థం చేయించిన కొద్దిలో ఎవరూ తృప్తి చెందరు. మనుషులు ధనం కావాలని కోరుకుంటారు. ధనం లేకుంటే సుఖం ఉండదు. ధనం కూడా కావాలి, శాంతి కూడా ఉండాలి, వ్యాధులు లేని శరీరం ఉండాలి. ఈ ప్రపంచంలో ప్రస్తుతం ఏముందో, రేపటి రోజు ఏం జరుగుతుందో పిల్లలు మీకు మాత్రమే తెలుసు. వినాశం అతి సమీపంలో ఉంది. ఈ విషయాలు ఇతరులెవ్వరికీ బుద్ధిలో లేవు. వినాశనం దగ్గర ఉందని అర్థం చేసుకున్నా ఏం చేయాలో ఎవరికీ తెలియదు. యుద్ధం ఏ క్షణమైనా జరగవచ్చని, కొంచెం నిప్పు అంటుకుంటే అంతా జరిగిపోతుందని, వినాశమైపోతుందని, పాత ప్రపంచం సమాప్తమవుతుందని పిల్లలు మీకు తెలుసు. కాబట్టి ఇప్పుడు త్వరగా బాబా నుంచి వారసత్వం తీసుకోవాలి. సదా తండ్రిని స్మృతి చేస్తూ ఉంటే చాలా హర్షితంగా ఉంటారు. దేహాభిమానం వల్లే తండ్రిని మరిచి దుఃఖాన్ని అనుభవిస్తారు. బేహద్దు తండ్రిని ఎంత స్మృతి చేస్తారో ఆ తండ్రి నుండి అంత సుఖం తీసుకుంటారు. ఇటువంటి లక్ష్మీనారాయణులుగా అయ్యేందుకు మీరు ఇక్కడికి వచ్చారు. రాజారాణులు పనివారిగా అయ్యేందుకు, ప్రజల నౌకర్లు చాకర్లుగా అయ్యేందుకు చాలా తేడా ఉంది కదా. ఇప్పుడు మీరు చేసే పురుషార్థము కల్పాంతరాలకు స్థిరంగా ఉంటుంది. ఎంత పురుషార్థం చేశారో చివర్లో అందరికీ సాక్షాత్కారం అవుతుంది. మీ స్థితిని పరిశీలించుకుంటూ ఉండమని తండ్రి ఇప్పుడు చెప్తూ ఉన్నారు. స్వర్గ వారసత్వం మధురమైన తండ్రి నుండి లభిస్తుందో ఆ తండ్రిని ఎంత స్మృతి చేస్తున్నానని పరిశీలించుకోవాలి. ఆధారమంతా స్మృతిపైనే ఉంది. ఎంత స్మృతి చేస్తారో అంత సంతోషం కూడా ఉంటుంది. ఇప్పుడు చాలా సమీపానికి చేరుకున్నామని భావిస్తారు. అలిసిపోయినప్పుడు గమ్యము ఇంకా ఎంత దూరం ఉందో తెలియదని అనుకుంటారు. చేరుకుంటే శ్రమ కూడా సఫలమవుతుంది. ఇప్పుడు మీరు ఏ గమ్యానికి చేరుకుంటారో అది ఈ ప్రపంచానికి తెలియదు. భగవంతుడని ఎవరిని అంటారో కూడా ఈ ప్రపంచానికి తెలియదు. ఓ భగవంతుడా అని పిలుస్తూ కూడా ఉంటారు. ఒకవైపు పిలుస్తారు, మరోవైపు రాయి రప్పలో ఉన్నారని అంటారు. ఇప్పుడు పిల్లలు మీకు తెలుసు, మనం బాబా పిల్లలం అయినాము.
బాబా మతం అనుసరించాలి. భలే విదేశాలలో ఉన్న భారత్లో నివసిస్తున్న తండ్రి స్మృతి చేస్తూ ఉండాలి. మీకు శ్రీమతం లభిస్తుంది. బాబా స్మృతి ద్వారా తప్ప ఆత్మ తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవ్వలేదు. మేము నుండి సంపూర్ణ వారసత్వం తీసుకుంటామని మమ్మా బాబా ఎలాగైతే వారసత్వం తీసుకుంటున్నారో మేము కూడా పురుషార్థం చేసి గద్దెపై తప్పకుండా కూర్చుంటామని మమ్మా బాబా రాజరాజేశ్వర్లుగా అయితే మేము కూడా అవుతామని పిల్లలు అంటారు. అందరికీ ఒకే పరీక్ష ఉంటుంది. కేవలం తండ్రిని స్మృతి చేయమని మాత్రమే మీకు నేర్పించబడుతుంది. దీనిని సహజ రాజయోగ బలము అని అంటారు. యోగము ద్వారా చాలా బలము లభిస్తుందని మీకు తెలుసు. ఏదైనా వికర్మ చేస్తే చాలా శిక్షలు అనుభవిస్తామని, పదభ్రష్టులవుతామని మీకు తెలుసు. స్మృతిలోనే మాయా విఘ్నాలు కల్పిస్తుంది. సద్గురువుని నిందింపచేయు వారికి స్థానం లేదు అని గాయనం కూడా ఉంది. వారు గురు నిందకులు అని అంటారు. నిరాకారం గురించి ఎవ్వరికీ తెలియదు. భక్తులకు ఫలం ఇచ్చువారు భగవంతుడే అనే గాయనం ఉంది. సాధువులు, సత్పురుషులు మొదలైన వారందరూ భక్తులే. భక్తులే గంగా స్నానం చేసేందుకు వెళ్తారు. భక్తులు ఫలితం ఇవ్వలేరు. భక్తులకు ఫలితం ఇస్తే మరి భగవంతుడు ఎందుకు? ఇది భక్తి మార్గము. అందరూ భక్తులే. భక్తులకు ఫలం ఇచ్చేవారు భగవంతుడు. అంతేకాని ఎక్కువ భక్తి చేయువారు తక్కువ భక్తి చేసేవారికి ఫలితాన్ని ఇస్తారని కాదు. భక్తి అంటే భక్తి. రచనకు వారసత్వం ఎలా ఇస్తారు? వారసత్వం రచయిత ద్వారానే లభిస్తుంది. ఈ సమయంలో అందరూ భక్తులే. జ్ఞానము లభించినప్పుడు భక్తి దానికంతే వదిలిపోతుంది. జ్ఞానం నిలుస్తుంది. జ్ఞానం లేకుంటే సద్గతి ఎలా ఉంటుంది? అందరూ తమ లెక్కాచారాన్ని చుక్తు చేసుకొని వెళ్ళిపోతారు. వినాశనం చాలా సమీపంలో ఉందని పిల్లలు మీకు తెలుసు. దానికి ముందే పురుషార్థం చేసి తండ్రి నుండి పూర్తిగా వారసత్వం తీసుకోవాలి. మనం పవిత్ర ప్రపంచంలోకి వెళ్తున్నామని మీకు తెలుసు. బ్రాహ్మణులుగా అయ్యేవారు నిమిత్తంగా అవుతారు. బ్రహ్మముఖ వంశావళి బ్రాహ్మణులుగా అవ్వకుంటే మీరు తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోలేరు. వారసత్వం ఇచ్చేందుకు తండ్రి పిల్లల్ని రచిస్తారు. శివబాబా పిల్లలము మనమే కదా. పిల్లలకు వారసత్వం ఇచ్చేందుకు సృష్టిని రచిస్తారు. వారసత్వం శరీరదారులకే ఇస్తారు కదా. ఆత్మ అయితే ఊపరి ఉంటారు పైన. అక్కడ వారసత్వం లేదా ప్రాలబ్ధం అనే మాటే లేదు. మీరు ఇప్పుడు పురుషార్థం చేసి ప్రాలబ్ధాన్ని తీసుకుంటూ ఉన్నారు. ఇది ప్రపంచానికి తెలియదు. ఇప్పుడు సమయం చాలా సమీపానికి వస్తూ ఉంది. బాంబులు ఊరికే ఉంచుకునేందుకు తయారు చేయలేదు. చాలా తయారవుతూ ఉన్నాయి. ఇప్పుడు తండ్రి స్మృతి చెయ్యండి. తండ్రి ఆజ్ఞాపిస్తూ ఉన్నారు. అలా చేయకుంటే చివరిలో చాలా ఏడవవలసి ఉంటుంది. రాజవిద్యా పరీక్షలో ఎవరైనా పాస్ అవ్వకుంటే కోపంగా వెళ్ళి నీటిలో మునిగి చనిపోతారు. ఇక్కడ కోపగించుకునే మాటే లేదు. చివరిలో మీకు చాలా సాక్షాత్కారాలు జరుగుతాయి. మనం ఎలా తయారవుతామో తెలిసిపోతుంది. తండ్రి కర్తవ్యం పురుషార్థం చేయించడం. పిల్లలు అంటారు, బాబా మేము కర్మ చేస్తూ స్మృతి చేయడం మర్చిపోతాము.
మరికొంతమంది స్మృతి చేసేందుకు సమయం లభించిందని అంటారు. కాబట్టి బాబా అంటూ ఉన్నారు, సమయం కేటాయించి తండ్రిని స్మృతి చెయ్యండి. మీరు పరస్పరం కలుసుకున్నప్పుడు బాబాను స్మృతి చేసేందుకు ప్రయత్నం చేయాలి. అందరూ కలిసి కూర్చుంటే స్మృతి చాలా బాగుంటుంది, సహాయం లభిస్తుంది. తండ్రిని స్మృతి చేయడమే ముఖ్యమైన విషయము. ఎవరైనా విదేశాలకు వెళ్తే అక్కడ కూడా ఈ ఒక్క విషయాన్నే గుర్తుంచుకోండి. తండ్రి స్మృతి ద్వారానే మీరు తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవుతారు. బాబా అంటూ ఉన్నారు, మన్మనా భవ, నన్ను స్మృతి చేస్తే విశ్వానికి యజమానులుగా అవుతారు. ముఖ్యమైన విషయం స్మృతి. ఎక్కడికి పోనవసరం లేదు. ఇంట్లో ఉన్న కేవలం తండ్రిని స్మృతి చెయ్యండి. కానీ పవిత్రంగా అవ్వకుంటే స్మృతి చేయలేరు. అందరూ వచ్చి ఈ క్లాసులో చదువుకోలేరు. మంత్రం తీసుకొని ఎక్కడికైనా వెళ్ళండి. సతో ప్రధానంగా అయ్యేందుకు తండ్రి దారి తెరిపించారు. కానీ సెంటర్కు వస్తే కొత్త కొత్త పాయింట్స్ వింటూ ఉంటారు. ఏ కారణంతోనైనా రాలేకుంటే వర్షం పడుతుంది, కర్ఫ్యూ ఉంటుంది, ఎవరూ బయటకు వెళ్ళలేరు. అటువంటప్పుడు ఏం చేస్తారు? తండ్రి అంటూ ఉన్నారు, అయినా పర్వాలేదు, శివుని మందిరానికే వెళ్ళి అభిషేకం చేసే అవసరం లేదు. మీరు ఎక్కడ ఉన్నా స్మృతిలో ఉండండి. కూర్చున్నా లేచినా స్మృతి చెయ్యండి. తండ్రి స్మృతి చేస్తే వికర్మలు వినాశం అవుతాయి, దేవతలుగా అవుతారని ఇతరులకు కూడా చెప్పండి. 2 పదాలు ఉన్నాయి. రచయిత అయిన తండ్రి ద్వారానే వారసత్వం తీసుకోవాలి. రచయిత వారొక్కరే మాత్రమే. ఇది చాలా సహజమైన దారి. తండ్రి స్మృతి చేయో మంత్రం లభించింది. బాబా అంటూ ఉన్నారు, బాల్యాన్ని మర్చిపోరాదు. ఈరోజు నవ్వుతారు, రేపు తండ్రిని మర్చిపోతే ఏడవలసి ఉంటుంది. తండ్రి నుండి వారసత్వం పూర్తిగా తీసుకోవాలి. చాలామంది అంటారు, ఎలాగైనా స్వర్గంలోకి వెళ్తాం కదా, భాగ్యంలో ఏముంటే అని అంటారు. అటువంటి వారిని పురుషార్థులని అనరు. మనుషులు ఉన్నత పదవి పొందేందుకు పురుషార్థం చేస్తారు. తండ్రి నుండి ఉన్నత పదవి లభిస్తూ ఉంటే అజాగ్రత్తగా ఎందుకు ఉండాలి? పాఠశాలలో చదువుకోకుంటే భవిష్యత్తులో బరువులు మోయవలసి వస్తుంది. తండ్రిని పూర్తిగా స్మృతి చేయకుంటే ప్రజల్లో నౌకర్లు చాకర్లుగా అవుతారు. ఆ మాత్రానికే సంతోషపడరాదు. పిల్లలు తాజాగా తయారై వెళ్తారు. చాలామంది బంధనంలో ఉన్నారు. అయినా పర్వాలేదు, ఇంట్లోనే కూర్చొని స్మృతి చేస్తూ ఉండండి. మృత్యువు చాలా సమీపంగా ఉందని ఎంతగానో చెప్తారు. అకస్మాత్తుగా యుద్ధం ప్రారంభమైపోతుంది. యుద్ధము రగులుకోవడం ప్రారంభమైపోయిందని అనిపిస్తుంది. రేడియో ద్వారా కూడా సమాచారం వస్తుంది. ఏ కొంచెం గడిబిడి జరిగినా మేము ఇలా చేస్తాము అలా చేస్తామని బెదిరిస్తారు. ఏమీ జరగకముందే ఇలా అంటూ ఉంటారు, బాంబులా గర్వం చాలా ఉన్నది. బాబా చెప్తారు, పిల్లలు ఇంకా యోగ బలంతో గట్టిపడలేదు. యుద్ధం వెంటనే మొదలగుట డ్రామాలో లేదు. పిల్లలు ఇంకా సంపూర్ణ వారసత్వం తీసుకోలేదు. ఇప్పుడు ఇంకా పూర్తి రాజధాని స్థాపన జరగనే లేదు. ఇంకా కొంత సమయం కావాలి. పురుషార్థం చేయిస్తూ ఉంటారు.
ఏ సమయంలో ఏం జరుగుతుందో తెలియదు. విమానాలు, రైళ్ళు పడిపోతాయి. మృత్యు చాలా సహజమైపోతుంది. భూమి కంపిస్తూ ఉంటుంది. అన్నిటికంటే ఎక్కువగా భూకంపాలే పనిచేస్తాయి. భూమి కంపించినప్పుడు ఈ భవనాలు కింద పడిపోతాయి. మృత్యువుకు ముందే తండ్రి నుండి వారసత్వం తీసుకోవాలి. అందుకు తండ్రిని ప్రీతిగా స్మృతి చెయ్యాలి. బాబా, మీరు తప్ప మాకు మరెవ్వరూ లేరు. కేవలం తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి. చిన్న చిన్న పిల్లలకు చెప్పినట్లు తండ్రిని కూర్చొని అతి సులభంగా అర్థం చేయిస్తూ ఉన్నారు. ఇక ఏ ఇతర కష్టము ఇవ్వను. కేవలం స్మృతి చెయ్యండి. కామచితిపై కూర్చొని కాలిపోయిన వారు ఇప్పుడు మళ్ళీ జ్ఞానచితిపై కూర్చొని పవిత్రంగా అవ్వండి. మీ ఉద్దేశం ఏమిటని ఎవరైనా అడుగుతారు. తండ్రి, అందరి తండ్రి శివబాబా అంటూ ఉన్నారు. నన్నొక్కరిని స్మృతి చేస్తే మీ వికర్మలు వినాశం అవుతాయి. తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవుతారు. చెప్పండి. కలియుగంలో అందరూ తమో ప్రధానంగా ఉన్నారు. సర్వుల సద్గతి దాత ఒక్క తండ్రి మాత్రమే. తండ్రి అంటూ ఉన్నారు, కేవలం నన్ను స్మృతి చేస్తే తుప్పు వదిలిపోతుంది. ఇంత మాత్రం సందేశం ఇవ్వగలరు కదా. స్వయం మీరు స్మృతి చేస్తే ఇతరులకు స్మృతి చేయించగలరు. మీరు స్వయంగా స్మృతి చేస్తూ ఉంటే ఇతరులకు రుచిగా చెప్తారు. లేకుంటే హృదయపూర్వకంగా చెప్పలేరు. తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు. మీరెక్కడ ఉన్నా వీలైనంత ఎక్కువగా తండ్రి స్మృతి చేయండి. ఎవరితో కలిసినా వారికి మృత్యు సమీపంగా ఉందని చెప్పండి. తండ్రి అంటున్నారు, మీ అందరూ తమో ప్రధానంగా పతితమై ఉన్నారు. ఇప్పుడు నన్ను స్మృతి చేసి పవిత్రంగా అవ్వండి. ఆత్మనే పతితంగా అయింది. సత్యయుగంలో ఆత్మ పావనంగా అవుతుంది. బాబా చెప్తూ ఉన్నారు, స్మృతి ద్వారా ఆత్మ పావనంగా అవుతుంది. ఇక ఏ ఇతర ఉపాయము లేదు. సందేశం అందరికీ ఇస్తూ ఉండినా చాలామందికి కళ్యాణం చేస్తారు. ఏ ఇతర కష్టము ఇవ్వరు. సర్వ ఆత్మలను పావనంగా చేసేవారు పతిత పావనులైన తండ్రి ఒక్కరే. ఉత్తమోత్తమ పురుషులుగా తయారు చేయవారు కూడా తండ్రి మాత్రమే. ఎవరు పూజ్యులుగా ఉండినారో వాళ్ళే పూజారులుగా అయ్యారు. రావణ రాజ్యంలో మనం పూజారులుగా అయ్యాము. రామరాజ్యంలో మనమే పూజ్యులుగా ఉండేవాళ్ళము. ఇప్పుడు రావణ రాజ్యం అంతమైంది. తండ్రి స్మృతి చేస్తూ ఉంటే మనం పూజారీల నుంచి పూజ్యులుగా అవుతాము. ఇతరులకు కూడా దారి చెప్పాలి. अच्छा मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते नमस्ते. ధారణ, సంతోషంగా ఉండేందుకు స్మృతి చేసే శ్రమ చేయాలి. స్మృతి బలము ఆత్మను సతో ప్రధానంగా చేస్తుంది. ప్రీతిగా ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చేయాలి. ఉన్నత పదవి పొందేందుకు చదువుపై పూర్తిగా గమనం ఉంచాలి. భాగ్యంలో ఏముంటే అది జరుగుతుందిలే అని భావించక అజాగ్రత్తను వదిలి పూర్తి వారసత్వానికి అధికారులుగా అవ్వాలి. వరదానము, హద్దు బాధ్యతలను బేహద్దులోకి పరివర్తన చేసే స్మృతి స్వరూప నష్టామోహ్ భవ. నష్టామోహుగా అయ్యేందుకు కేవలం మీ స్మృతి స్వరూపాన్ని పరివర్తన చేసుకోండి. మేము గృహస్థులము,
ఇది మా ఇల్లు, ఇవి మా సంబంధాలు. ఈ స్మృతి ఉన్నప్పుడు మోహం వస్తుంది. ఇప్పుడు హద్దు బాధ్యతలను బేహద్దు బాధ్యతలోకి పరివర్తన చేసుకోండి. బేహద్దు బాధ్యతను నిభాయిస్తే హద్దు బాధ్యత స్వతహాగానే పూర్తి అయిపోతుంది. ఒకవేళ బేహద్దు బాధ్యతను మర్చిపోయి కేవలం హద్దు బాధ్యతను నిభాయిస్తే ఇంకా చెడిపేస్తారు. ఎందుకంటే ఆ కర్తవ్యం మోహం యొక్క రోగంగా అయిపోతుంది. అందుకే మీ స్మృతి స్వరూపాన్ని పరివర్తన చేసుకొని నష్టామోహులుగా అవ్వండి. స్లోగన్: మాటలు అనే మేఘాలు సెకండులో క్రాస్ అయిపోయే విధంగా తీవ్రంగా ఎగరండి. అవ్యక్త సూచన: ఏ కార్యమైనా సఫలమవ్వాలి అంటే దానికి 2 శ్రేష్ఠ భుజాలు ఉన్నాయి. 1 పరస్పరంలో విశ్వాసము, 2 ఏకత. ఎక్కడైతే సంఘటిత రూపంలో అందరిది ఒకే మతం ఉంటుందో, పరస్పరంలో ఒకరి పట్ల ఒకరికి విశ్వాసం ఉంటుందో, అక్కడ సఫలత కంఠహారంగా ఉంటుంది. సంస్కారాలు వేరువేరుగా ఉంటాయి, అలా ఉంటాయి కూడా. కానీ ఒకవేళ ఎవరి సంస్కారమైనా ఘర్షణ పడేదిగా ఉంటే రెండవ వాళ్ళు ఏమీ మాట్లాడరాదు. ప్రతి ఒక్కరూ స్వయాన్ని పరివర్తన చేసుకుంటే ఐకమత్యం స్థిరంగా ఉంటుంది. అచ్చా, ఓం శాంతి. శివ జయంతి ఉత్సవమే మన స్మృతి చిహ్నమే. తండ్రి పిల్లల జన్మదినమే ఒకే రోజేలే. సంతోష ఖజానాయే కానుకగా తెచ్చే. అభినందనల వర్షమే మనపై వర్షించే. జన్మదినమిదియే ఎంతో అతీతమే ప్రియమేలే. శివ నిరాకారుడే సంగమంలో బ్రహ్మ తనువున విచేసే. బ్రహ్మాముఖార విందంతో బ్రాహ్మణులని రచించేలే. తల్లి తండ్రి అన్నీ తానై సర్వుల పాలన చేసే. శివ బాబా అవతరణతోనే జీవితమే సంపన్నమే. సంతోష ఖజానాయే కానుకగా తెచ్చే. అభినందనల వర్షమే మనపై వర్షించే. శ్రేష్ఠ సంకల్పాల వ్రతమే చేసే. సంపూర్ణ పవిత్రత ప్రతిజ్ఞే చేసే. మస్తకంలో నిరంతరము మెరిసే జ్యోతిని చూసేలే. శుభమైన వృత్తితోనే వాతావరణమే పావనమయ్యే. ఎటువంటి వృత్తి వారైనా పరివర్తన అయ్యేలే. విశేషతలే ప్రభు ప్రసాదమే సర్వులకి పంచే. సంతోష ఖజానాయే కానుకగా తెచ్చే. అభినందనల వర్షమే మనపై వర్షించే. వరదానమే పొందే. శ్రమతోనే మనమే ముక్తమయ్యేలే. దేహాభిమానమే దూరమే. నేను నాది సమాప్తమే. అవినాశి ప్రాప్తులై పొందే
ప్రతికల్పం విజయం మనదేలే, సంపూర్ణమయ్యే మనమే, ఇది ఏ దృఢ నిశ్చయమే. ఆశీర్వాదాలిస్తూ పొందే పురుషార్థమే చేసే సంతోష ఖజానాయే కానుకగా తెచ్చే. అభినందనల వర్షమే మనపై వర్షించే, శివ జయంతి ఉత్సవమే మన స్మృతి చిహ్నమే. తండ్రి పిల్లల జన్మదినమే ఒకే రోజేలే, సంతోష ఖజానాయే కానుకగా తెచ్చే. అభినందనల వర్షమే మనపై వర్షించే.